దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం నుంచి నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు దీవెనలు కలుగును గాక. ఈరోజు వాక్య అంశము, దేవుడు అడిగేను కార్యము జరిగేను. జీవగ్రంథములో అనేక భక్తుల చరిత్రను మనం చూసినప్పుడు, భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో నిలబడి మొరపెట్టినప్పుడు, దేవుడు చెప్పిన పనిని నీతిగా, న్యాయముగా, యథార్థముగా ఈ భూమి మీద జరిగించినప్పుడు దేవుడు వారి ఎడల అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించినట్టుగా మనము జీవగ్రంథములో చూడగలము. అలాగే మరి దేవుడు తన భక్తులను ప్రశ్నించినట్టుగా మనము చూడగలం. అలా ప్రశ్నించబడిన వారిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వారిలో నుండి 3 భక్తులను మనము ఈ దినము వారి ఎడల దేవుడు చేసిన కార్యములను చూద్దాం. మొదటిగా ఆదికాండము 16వ అధ్యాయం 8వ వచనాన్ని చూసినట్లయితే, దేవుని దూతలు హాగరు అనే స్త్రీ దగ్గరికి వచ్చి ఇలాగూ ప్రశ్న వేస్తూ ఉన్నాయి. సారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి? ఈ ప్రశ్న వెనుక ఆత్మీయ అర్థము ఏంటంటే, అప్పటికే దుఃఖములో ఉన్న హాగరును దేవుడు తన దుఃఖమును పోగొట్టడానికి అడుగుతున్న ప్రశ్న. అప్పటికే కన్నీళ్లు కారుస్తున్న హాగరును దేవుడు ఓదార్చడానికి వచ్చాడు. ఎందుకంటే హాగరు ప్రార్థిస్తూ ఉంది, హాగరు దేవునికి మొరపెడతా ఉంది. కింద వచనాలు మనం చూసినట్లయితే దేవుని సన్నిధికి తన ప్రార్థన వెళ్ళినట్టుగా మనం చూడగలం. ఆమేన్. ప్రభు సన్నిధిలో మొరపెడుతున్న హాగరు ప్రశ్నించబడి దేవుని కార్యాన్ని పొందుకుంది, ఆశీర్వాదం పొందుకుంది. ప్రశ్నకు సమాధానం చెబుతూ నేను పారిపోతున్నాను అని చెబుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు తనను దీవించినట్టుగా మనము చూడగలం. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ప్రభువు నిన్ను అడిగితే, ప్రశ్నిస్తే, ఆ ప్రశ్న వెనుక నీ కొరకే మేలులు దాగి ఉన్నవి అని నీవు విశ్వాసం ఉంచడం ఎంతో అవసరం. అది నీవు ఎరిగి ఉండాలి. హాగరును దేవుడు అడిగెను, దేవుడు తన కార్యము తన ఎడల జరిగించాడు. రెండవ భక్తుని గురించి మనం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 9వ వచనము. అబ్రహాము తండ్రి గారి ఇంటికి వచ్చిన దేవదూతలు అబ్రహాము తండ్రి గారిని అడుగుతున్న ప్రశ్న, నీ భార్య అయిన సారా ఎక్కడ ఉన్నది? దేవుడు అబ్రహాము గారి యొక్క విశ్వాసాన్ని ఎరిగిన దేవుడు. అబ్రహాము తండ్రి గారికి ఉన్న అపారమైన విశ్వాసాన్ని కనుగొని తన ఇంటికి వచ్చి అబ్రహాము తండ్రి గారిని అడుగుతున్న ప్రశ్న, ఎక్కడ ఉన్నది నీ భార్య? ఆ ప్రశ్న వెనుక అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆశీర్వాదం దాగి ఉంది. మొదటి స్త్రీని మనం చూసాము. హాగరు కన్నీటితో ప్రార్థన చేస్తుంది. కన్నీటితో ప్రార్థన చేస్తున్న హాగరును ప్రభు అడిగెను, కార్యము జరిగించెను. అలాగే రెండవ భక్తులు అబ్రహాము తండ్రి గారి యొక్క విశ్వాసాన్ని దేవుడు చూసెను. అబ్రహాము తండ్రి గారిని దేవుడు అడిగాను. అబ్రహాము తండ్రి గారి ఎడల దేవుడు కార్యము జరిగించెను. ఆమేన్. 3వ భక్తురాలు యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తు వారు ఆ భక్తురాలుతో ఇలాగూ మాట్లాడుతూ ఉన్నారు. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని అడిగేను. యేసుక్రీస్తు వారు మార్త అనే స్త్రీని ఇలాగూ అడుగుతూ ఉన్నారు. మార్త, నీవు నమ్ముచున్నావా? ప్రభువారికి ఆ భక్తురాలు సమాధానం ఇచ్చింది, నేను నమ్ముతున్నాను ప్రభువా. దేవుడు అడిగేను, కార్యము జరిగేను. ఎప్పుడైతే అలాగూ సమాధానం ఇచ్చిందో, చనిపోయిన తన సహోదరుడు లాజరు దేవుని కృపచేత, దేవుని స్వరము చేత సమాధిలో నుంచి తిరిగి రావడము వారు చూశారు. ఆ ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో పొందుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, దేవుడు తన కార్యమును నీ ఎడల సంపూర్ణంగా జరిగించగలడు అని నువ్వు నమ్ముతున్నావా? నీవు నమ్మనట్లయితే దేవుని కార్యాలు నీ ఎడల జరుగునుగాక. హాగరు ప్రార్థించింది, దేవుని చేత ప్రశ్నించబడింది, దేవుని కార్యాలు చూసింది. అబ్రహాము తండ్రి గారి విశ్వాసం ఉంచాడు, దేవుని చేత ప్రశ్నించబడ్డాడు, దేవుని చేత దీవించబడ్డాడు. మార్త దేవుని నమ్మింది, దేవుని చేత ప్రశ్నించబడింది,
దేవుని కార్యాన్ని చూసింది. మీరును దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు చూడాలని, దేవుని కార్యాలు పొందుకోవాలని ఆశిస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడికి కొన్ని మాటలను దీవించును గాక. ఆమేన్.